నమస్తే అన్న అందరికీ నమస్కారం. నిన్న ప్రపంచవ్యాప్తంగా న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 మూవీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే హిట్ 3 మూవీ చూద్దామని చెప్పేసి థియేటర్కి అయితే రావడం జరిగింది. అలాగే హిట్ 3 సినిమా చాలామంది అయితే మనము రివ్యూస్ కూడా చూసుకున్నాం అనమాట. యూట్యూబ్లో కూడా చాలామంది బాగలేదు యావరేజ్ అని చెప్పేసి మాటలు వస్తూ ఉన్నాయన్నమాట. నేను కూడా అదే ఉద్దేశంతో వెళ్ళాను. బాగలేదంటారు కదా, కాకపోతే నాని అని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పి థియేటర్కి వెళ్ళాను. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే స్లోగా వెళ్తుంది అనమాట. అలాగే నానినే మనం చూసుకుంటే క్రిమినల్ అనిపిస్తుంది అనమాట. ఒకనొక సమయంలో మనకు ఎందుకు నాని ఇలా చేస్తూ ఉన్నాడు, దీంట్లో సినిమాలో విలన్ ఉన్నాడా లేదా అనిపిస్తూ ఉంది. కానీ సినిమా జరిగిన తర్వాత సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే న్యాచురల్ స్టార్ నాని వైట్ కోట్ వేసుకొని ఒక పోస్టర్ అయితే వైరల్ అయింది కదా, ఆ సూటు వేసుకున్న తర్వాత సినిమా లాస్ట్ 40 మినిట్స్ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అలాగే ప్రేక్షకులు కూడా అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సినిమా అయితే నాకైతే నచ్చింది. చాలామంది ఎవరైతే రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పారన్నమాట సినిమా యావరేజ్ బాగలేదని చెప్పేసి. కాకపోతే ఒక రవ్వ వైలెన్స్ అనేది ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు కానీ ఎవరైనా సున్నితమైన మనసు కలవారు సినిమాకు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే కానీ లాస్ట్ 40 నిమిషాలు మనం చూసుకుంటే రక్తపాతం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా మీరు ఈ సినిమా చూసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ 40 నిమిషాలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అక్కడి నుంచే వైలెన్స్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే 40 నిమిషాలు ఎందుకు అలా పూర్తిగా వైలెన్స్ పెట్టవలసి వచ్చిందంటే కానీ అక్కడ వచ్చే కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాయన్నమాట. చిన్న పాప సీన్ కానీ లేకపోతే ఒక పోలీస్ అధికారిని ఎవరైతే ఉంటారో ఆమె సీన్ కానీ ప్రతి ఒక్కరిని అయితే కనెక్ట్ చేస్తాయన్నమాట. అలాగే మీరు ఈ సినిమా చూసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే సినిమా బాగుంది. చిన్నపిల్లలు కానీ అలాగే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో సున్నితమైన మనసు కలవారు సినిమాకు దూరంగా ఉండమని చెప్పి నాని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో చూసుకుంటే నాని నట విశ్వరూపాన్ని అయితే చూస్తారు. ఇప్పటి వరకు క్లాస్ సినిమాలు తీసిన నాని మనం చూసుకుంటే ఒక్కసారిగా మాస్ సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అయితే చూపించాడనమాట. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.